వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నామండి. ఇవాళ కరివేపాకు తోటి ఏమైనా చేద్దాం. మామూలుగా కూరలో కరివేపాకు అంటారు. కూరలో కరివేపాకు అంటే తీసి పక్కన పారేయచ్చు, వాసన వచ్చాకంటే ఉపయోగపడ్డాక తీసి పక్కన పారేయచ్చు అనే దానికోసమే కూరలో కరివేపాకు అంటాం. కానీ కరివేపాకు అంత తీసి పారేయకూడదండి. దీన్ని తినేస్తేనే మంచిది. ఇది జుట్టుకి చాలా మంచిది, హెయిర్ పెరుగుతుంది. తర్వాత కొంచెం స్కిన్ టోను డార్క్ అవుతుందని ఒక నమ్మకం, పెద్దవాళ్ళు చెప్తారన్నమాట. అయితే అవుతుంది. జుట్టు పెరిగితే కాస్త రంగు తగ్గితే ఏమవుతుంది? ఏమీ కాదు, హాయిగా చేయొచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఇది లివర్కి చాలా మంచిది. గట్ హెల్త్కి కరివేపాకు అంత మంచి చేసే ఆకు ఇంకొకటి లేదు, కేవలంగా పెరుగుతుంది. దీంతో రెగ్యులర్గా కారపొడి చేసుకోవచ్చు, ఇడ్లీలోకి, దోశల్లోకి, తర్వాత దిబ్బరొట్టెల్లోకి, పొంగల్లోకి, అప్పుడప్పుడు అన్నంలోకి కూడా. పిల్లలు ఏమి జ్వరాలు వచ్చి అన్నం తినకపోతే కొంచెం కరివేపాకు కారపొడి చేసి అన్నం పెడితే హాయిగా తింటారు, రుచి బాగుంటుంది. అప్పుడు కరివేపాకుని మనం బయట తీసి పారేయలేం, మొత్తం వాడేసుకుంటాం. ఆ వాడేసుకునే విధానంగా ఒక పొడి, ఒక పచ్చడి రెండు చేసుకుందాం కరివేపాకుతోటి. రెండు ఇంచుమించుగా ఒకటే లాంటివి, కొంచెం ఇంగ్రీడియంట్స్లో చిన్న చిన్న తేడాలంతే. ముందు కరివేపాకు పొడి చూద్దాము. ఈ పొళ్ళు మనం మిక్సీలో వేసి సన్న మెత్త పొడి చేసుకుంటాం కదా, కానీ మనం రోట్లో కనుక దంచితే ఆ బరక వస్తుందండి, భలే రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో గింజ తగులుతూ ఉంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు నేను వేయట్లేదండి, కావాలంటే మీరు వేసుకోండి. కరివేపాకు తాలూకు సహజమైన సువాసనని వెల్లుల్లిపాయ లాగేస్తుంది, నేను అందుకని ఇందులో వాడను. కావాలంటే చేసుకోవచ్చు, మన ఇష్టం. చూద్దామా? ఓకే, స్టవ్ వెలిగిద్దాము. ఏదైనా ఒక మూకుడు పెట్టుకోండి. ఒక స్పూన్ నూనె వేద్దామండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీరు ఈ పొళ్ళు పచ్చళ్ళు చేసేటప్పుడు ప్రిఫరబుల్లీ నువ్వుల నూనె కనుక వాడారంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. పల్లె నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ మన అలవాటు పట్టి ఏదో రోజువారీ నూనె వాడుకుంటాం అనుకోండి. వీటి కోసమే నేను ఇలా మెయింటైన్ చేసుకుంటానండి. మామూలుగా పల్లి నూనె వాడుతూ నువ్వుల నూనె పక్కన పెట్టుకుంటా. ఈ పచ్చళ్ళు, పొళ్ళు, ఊరగాయలు వాటికి మాత్రం నువ్వుల నూనె వాడుకుంటాం, టేస్ట్ బాగుంటుంది. ఒక పావు స్పూనే మెంతులు వేసుకుంటున్నాము, లేకపోతే చేదు వస్తుందని ఫీల్ అవుతారు. ఇందులో సగం వేసుకున్నా కూడా చాలు. నా అలవాటు పెద్ద కొద్దీ నేను వేసినా కానీ చాలామంది పట్టిస్తారు, ఇందులో మెంతులు బాగా కనపడుతున్నాయని. ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఈ మన కారపళ్ళకి బేస్ ఎప్పుడు ధనియాలే, ఇవి ఎక్కువ కావాలి. మెంతులు వేగిపోయాక ఓ 3 పెద్ద స్పూన్ల ధనియాలు వేద్దాం ఇందులో. ధనియాలతో పాటుగా ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఓ 10-12 ఎండుమిర్చి కూడా వేసేయండి. ఎండుమిర్చి కొంచెం ముదురు వేపు వస్తే బాగుంటుంది, అందుకని కాస్త ముందే వేసేస్తే వేగిపోతుంది, కొంచెం రంగు మారుతుంది కూడా. ఎరుపే కాకుండా కొంచెం నలుపు దాళ్ళకి వస్తే బాగుంటుంది అంటారు. దీన్ని కొద్దిగా నిదానంగా వేగనివ్వండి. కరివేపాకుని శుభ్రంగా దూసేసి ఒక మాట కడిగి ఏదైనా బట్ట మీద పోసి ఆరబెట్టేస్తే, ఆరిన కరివేపాకు అయితే మనకి నిలవ ఉంటుంది. అదొకటి చేసి పెట్టుకోవాలి. దీంతో పాటు రెండోది ఏం చేయాలంటే చింతపండు, కొద్దిగా ఇంత చింతపండు, ఒక ఉసిరికాయ ఇంత చింతపండు సరిపోతుంది. దాన్ని ఏం చేయాలి, కొంచెం గింజలు ఏమైనా ఉంటే తీసేసి ఇట్లా చిన్నగా తుంపు పెట్టుకుంటే ఇది వేగిపోతుంది అన్నమాట. దానికోసం చిన్నగా తుంపులు చేసి పక్కన పెట్టుకుందాము. అది వేయించేస్తామన్నమాట. చక్కగా దూరగా వేగనివ్వండి వీటిని. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. మీరు వెల్లుల్లిపాయలు వేసుకోదలిస్తే ఇది మిరపకాయలు వేగగానే వెల్లుల్లిపాయలు వేసేసుకోవచ్చు. వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, ఇది వేసేద్దాము. చింతపండు ఆటోమేటిక్గా వేగిపోతుందండి, అంత కంగారు ఏం లేదు. వేడికి అది డ్రై అయిపోతుంది. తర్వాత మనం కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకు ఇందులో వేసేద్దాం. కొంచెం వేగనిస్తేనే ఇది బాగుంటుంది. దీనికి ఏంటి కొలత ఉందా అలా అడుగుతాం కదా, కొంచెం సిమ్లో పెట్టి ఈ కరివేపాకు చిటపట అంటుంది కదా, చిటపటలాడినిచ్చి వేగనివ్వండి. ఒక నిమిషంలో డ్రై అయిపోతుంది. డ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుని చల్లారాక దంచేసుకోవటమే. సరిపడా ఉప్పు వేసుకోవటం, కొంచెం పసుపు వేసుకుని దంచేసేయాలి. దీన్ని వేగనివ్వండి.
మైక్రోవేవ్ ఉంటే కనుక అలాంటివి చేయొచ్చండి. మైక్రోవేవ్లో కూడా మనం ఈ కరివేపాకుని డ్రై చేసేస్తే గ్రీన్ కలర్ రిటైన్ అయ్యి ఉంటుంది. ఇవాళ రేపు చాలామంది ఈ మెథడ్ ఫాలో అవుతున్నారు. అందులో పెట్టేస్తాం అనుకోండి మొత్తం డ్రైగా అయిపోతుంది. దాన్ని వేసి ఒకసారి ఈ నూనెలో పొర్లించడము, తర్వాత దంచుకోవటము. కలర్ చాలా అందంగా ఉంటుందండి. మీ చాయిస్ అయితేనే. మీకు చాయిస్ లేకపోతే చెయ్యొద్దు. నా చాయిస్ కూడా కాదండి, అందుకే నేను మైక్రోలు చెయ్యను, చెప్తున్నాను అంతే ఐడియా. మనం వేయించేసరికి ఒక రవ్వ రంగు మారిపోతుంది. ఇది ఒక పళ్ళెంలో తీసి పెట్టుకుని చల్లారి పెట్టుకుందాము. అంతా వేగిన చూడండి, ఆకులన్నీ డ్రైగా అయిపోయినాయి. ఏదైనా ఒక వేరే పాత్రలోకి తీసి కొంచెం చల్లారాక తాపిగా మనం పని అయ్యాక గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి ఎంత డ్రైగా వేపుకుంటే మనకి పొడి అంత బాగా వస్తుంది. పక్కకు తీసి చల్లారి పెట్టేసేయండి. కొద్ది కొద్దిగా వేసి దంచేసుకుందాము. మీరు చిన్న లోడ్లుగా వేస్తే కొంచెం ఉప్పు వేసుకుని దంచుకుంటే ఈజీగా నలుగుతుంది. మొదట ఒకసారి దంచాక అప్పుడు ఉప్పు చల్లుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసే పద్ధతి ఉంటే దీని మీదే వేసేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు కూడా డ్రై అయిపోయి ఇంకా బాగుంటుంది. కట్ చేయండి. మంచి కరివేపాకు వాసన, ధనియాల వాసన వస్తుంది. మీకు కరివేపాకు వాసన కాదు, మాకు వెల్లుల్లి వాసన ఉంటే కానీ తినలేము అనుకుంటే దంచేటప్పుడు కూడా 4 గర్భాలు వేసుకోవచ్చండి. వేయించేటప్పుడైనా దంచేటప్పుడైనా మీదే చాయిస్. జనరల్గా మేమైతే ఇలాగే చేసుకుంటాము. అది కొంచెం తక్కువ. వెల్లుల్లిపాయ కారపొడి విడిగా చేసుకోవచ్చు, దాంట్లో వేసుకుంటాం. 1 మినపబద్దలు ఉండిపోతాయి మనం దంచేటప్పుడు. బాగుంటుంది, కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. అన్నంలో వేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో మంచి కాచిన నెయ్యి పైన వేసుకుని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. పిల్లలకి ఈ నేటివ్ రుచులు అలవాటు చేయండి. మీరు కూడా ట్రై చేయండి. జ్వరం వచ్చి తగ్గాక చాలా మంచి రుచి, చాలా హాయిగా ఉంటుంది, పొట్టకు కూడా మంచిది. ట్రై చేసి చూడండి. మీరు ఇంకా కొంచెం ఆయిలీగా జిడ్డుగా కావాలంటే వేయించేటప్పుడు మరి కాస్త నూనె వేసుకోవచ్చు. తక్కువ నూనె వేస్తే ఎక్కువ రోజులు వాసన బాగుంటుంది. నూనె ఎక్కువ వేసిన కొందికి ఏంటంటే కొద్దిగా నిలవ ఉందనుకోండి, అప్పుడు పాత వాసన వస్తుంది. దీనికి కొలతలు ఉండవండి, ఇవి అందాజుగా చేసే పనులే. మనం కొంచెంగా ఒక 2-3 రోజులకి సరిపడా చేసుకుని చూసుకుంటుంటే క్రమంగా దీన్ని 1 నెల రోజులకు సరిపడా చేసుకోవడం కూడా వస్తుంది ఆటోమేటిక్గా. మన కారాన్ని బట్టి, మనం తినే కారము, మనం తినే పులుపు, మనకి నచ్చే వాసన, దాన్ని బట్టి మిర్చి కానీ, చింతపండు కానీ, కరివేపాకు కానీ అటు ఇటుగా రేషియోస్ మార్చుకోవచ్చు. అంతే సంగతి. ఇదిగోండి కరివేపాకు కారపొడి, ఫ్రెష్ అప్పటికప్పుడు చేసుకున్న కరివేపాకు కారపొడి ఎంతో బాగుంటుంది. పచ్చడి కూడా చేసుకుందాం, దాని రుచి కూడా చూద్దాం.